జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జానకికి మనం తప్ప ఎవరున్నారమ్మా? ఈరోజు ఆ శివుడే మీ రూపంలో వచ్చాడనిపిస్తోందండి. సీను, మావయ్య, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి. అలాగే మావయ్య. సెల్ ఫోనా? ఈ ఇంట్లో సెల్ ఫోన్లకి స్థానమే లేదు. కొంచెం ఆగే తెలుస్తుంది. జానకి, ఛార్జీలు మాత్రమే కాదు, దీనికి ఛార్జింగ్ కూడా పెట్టనవసరం లేదు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది పని చేయడం ఆగిపోయేంత లోపు నువ్వు మన ఇంట్లో ఉండాలి. భర్తగా నీ బాధను తగ్గించడానికే పంపిస్తున్నాను తప్ప వాళ్ల బాధల్ని పంచుకోవడానికి కాదు. తీసుకెళ్లిన లగేజీని అక్కడ వదిలేసినా పర్లేదు, కానీ ఎక్స్ట్రా లగేజ్ ఏది ఈ అయోధ్య లంకకు చేరడానికి వీల్లేదు. నీ వెంట నీ నీడ తప్ప అక్కడి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. అర్థమైందా? లేమ్మా, నా కొడుకు చెప్పిందేదీ మర్చిపోవనుకుంటాను. వెళ్ళిరా. అత్తయ్య, ఫ్లైట్ టైం అవుతుంది. వెళ్ళొస్తానండి. రామలక్ష్మి, అమ్మకెదుర్రా. అమ్మా, ఇంట్లో వాళ్ళు నువ్వు పిన్ని దగ్గరికి వెళ్తున్నావు అంటున్నారు. తొందరగా వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను రామా. నా ఫేర్వెల్ పార్టీకి నువ్వు ఇక్కడ ఉంటానన్నావు కదా. నువ్వు లేకపోతే నాకు... రామా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ అవసరం వచ్చినా పిన్ని అత్తయ్యకి చెప్పి వెళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండవే. నువ్వు త్వరగా రావాలి. అలాగే అత్తయ్య, పదండి. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.